అయ్యా నాకు 24 గంటలు తాగుబోతు అలవాటు ఉంది. చంద్రబాబు టైంలో ఏ ఆరోగ్యం లేవని చడిపోలా. జగనన్న ప్రభుత్వం వచ్చినాక 3 సార్లు హాస్పిటల్ పోయా. 3 సార్లు 3 లక్షలు. ఎందుకు 3 సార్లు ఎందుకు పోయావు బాబాయ్? ఈ మందు వలన. ఈ ముందు అంత బాగాలేదంటావేంటి? ముందు బాగలేదు కాదు, ఈ ముందు అంతా కెమికల్ మొత్తం లివర్లో చెడిపోవడం, కిడ్నీలు చెడిపోవడం, ఆరోగ్యం సరిలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వదిలిన ప్రభుత్వంలో మందు తాగి బతికాను అయ్యా. ఇవాళ ఈ ప్రభుత్వంలో ఓటేయడానికి కూడా ఉంటానో తెలియదు, నాకు కూడా తెలియదు. ఏమో ముందుది బానే ఉందని చెబుతా ఉన్నారు, మీరు కావాలని చెబుతున్నారని చెబుతున్నారు. వాళ్ళు చెబుతానన్నా, తాగేవాళ్ళు మాకు తెలుసు. రేపు ఓటేయడానికి ఉంటానో ఉండనో నాకే తెలియదు. నేను చచ్చిపోతాను రేపు ఓటేసేసరికి. నా పరిస్థితి ఇవాళ ఈ మందు వల్ల ఎంతమంది కుటుంబాలు, నా ఇంట్లో నా పిల్లం, నా కొడుకు, నా కోడళ్ళు, నా కూతురు అందరూ ఏడుతున్నారు. అది దాకా నేను బతకలేను. నా జీవితం అంతా నాశనం అయిపోయింది. ఈ మందు వలన సర్వనాశనం అయిపోయినాయి. జీవితంలో బతికొండ వరకు చంద్రబాబు నాయుడు తప్పితే ఈ జగనన్న ఓటేయం. పచ్చి తాగుపోతాను కాబట్టి చెబుతున్నా. ఇది చంద్రబాబు నాయుడు గారు వస్తే మంచి మందు సప్లై చేస్తారంటే గ్యారెంటీ అండి, పక్కా గ్యారెంటీ. ఆయన ఉన్నంతకాలం తాగాం. ఏ రోజు మాకు ఏ రోగాలు లేవు, ఏ రోజు హాస్పిటల్ బాగాలేదు, ఏ రోజు 8 లక్షలు ఖర్చు పెట్టాల. హాస్పిటల్ పోతే ఆరోగ్యశ్రీ ఉండదు అంటారు. ఈయన 350కో 450కో ఆరోగ్యశ్రీ అంటాడు. ఏం ఆడ హాస్పిటల్ పోతే బిల్లు కూడా ఇయ్యరు. అంతా మోసమేనన్న, ఈ ఆరోగ్యశ్రీ అంతా మోసమే. మాకుండా అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు. చచ్చిపోయినా పర్లేదు, మేము వీళ్ళు ఓటేసిన దాకుంటే చచ్చిపోయినా పర్లేదు. ఆయన అంటే అంత ప్రాణం మాకు. అది మేము పచ్చి తాగుపోతే మేము 100 మంది చెబుతున్నా, పక్కాళ్ళకి ఓటేయద్దు, మన జీవితాలు నాశనం అయిపోతున్నాయని కూడా చెప్పినా ఆయన ఆ పిచ్చి ముందే వెళ్తున్నాడు, ఆ పిచ్చి ముందే తాగమంటున్నాడు, జనాన్ని ఆ పిచ్చి ముందే బతకమంటున్నాడు. ఎట బతామండి? పిల్లలు ఉన్నారు, ఎట బతకాలి? మాకు సాయంత్రం 10 గంటలు 11 గంటల కాంచి 10:30 కాంచి టైం డింగి డింగని మోగుతుంది. అది తాగాలని ఏతిపడి తాగింది దిగదండి, దిగదు. మరి ఆ టైంకి పోతే అది తాగామనుకో 1 గంట ఇప్పుడు పోయి అన్నం తింటాం, 1 గంటకు ఎగుతాం, మళ్ళీ రింగు అనుకో మళ్ళీ రావాలి పచ్చిపాడు. ఏందండి ఈ అవసరాలు ఎందుకు మాకు? వదిలేదు, మంచి మంది వెళ్ళొచ్చుగా, మంచి మంది పెట్టొచ్చుగా. ఈ అవసరాలు మాకు ఎందుకండి? మేము తాగుపోతాం కాదంటలా. మా కుటుంబ సమస్యలు లేకపోతే వేరే సమస్యలు మా బాధలు మాకున్నాయి, తాగుతున్నాం. అది ఆయన మంచి మంది వెళ్తే మాకు ఈ బాధలు ఉండవుగా. ఎంతమంది ఇప్పటికే 450 మంది చచ్చిపోయారు. ఈయనకి 2 నెలల్లో ఇంకా 200 చచ్చిపోతారు. 200 చచ్చిపోతారు. అది